థ్యాంక్ యూ. మనకి ఈరోజు ఈ మా మొక్కలు పంపిస్తాను స్కూల్ ప్లాంట్స్. ఓకే, ఆ ప్లాంట్స్ మనము ఏం చేయాలంటే జాగ్రత్తగా నాటి సంరక్షించాలి. నాటినా ఎండిపోయిందని చెప్పకూడదు. ఓకే, 3-4 ఇయర్స్ మన సంరక్షణలో ఉండాలి. ఉంటే కొద్దిగా పెద్దగా చెట్టు తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఏమి చనిపోతుంది, అంటే పెరుగుతుంది. కాబట్టి సంరక్షించాలి. దాంతోపాటు మీకు ప్రతి ఇయర్ కూడా మీ గూగుల్లో ఫోటో అడుగుతుంది, అది ఫోటో ఇవ్వాలా, ఇస్తే మీకు ఒకటి గ్రీన్ పాస్పోర్ట్ అది ఇస్తారు. ఓకే, సో పర్యావరణానికి చాలా మంచిది, చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని మనమందరూ కూడా హర్షిస్తూ దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి మీ అందరికీ ప్లాంట్స్ ఇస్తాం. ప్లాంట్స్ స్కూల్లోనే నాటాలని ఏం లేదు. స్కూల్ ప్రెమిసెస్లో అయినా నాటచ్చు, లేదంటే మీ తోటలో కదా ఎక్కడైతే తోట ఉంటుందో ఆ తోటలో నాటుకోండి. ఓకే, ప్రతిరోజు కొన్ని నీటి పోసే విధంగా చూడండి. అదేవిధంగా ఇంట్లో కూడా నాటచ్చు. కానీ ఇంట్లో ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర నాటండి. ఒక ఫోటో మాత్రము అప్లోడ్ చేయాలి. ఓకే, ఎందుకు వచ్చాయి ఈ చెట్టు అనేది, ఎందుకు ఇచ్చారంటే నిజంగా చెట్టు నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే, ఏం నేర్చుకుంటాం చెట్టు నుంచి చెప్పండి చూద్దాం. చెట్టు చూసారా, ఫస్ట్ చిన్నగా ఉంటుంది కదా, మళ్ళీ రోజు రోజుకి పెద్దదవుతూ వస్తుంది. అలాగే మీరు కూడా నిజ జీవితంలో ఎదగాలి అని చెట్టు సూచిస్తుంది. ఓకే, రెండోది చెట్టు చూడండి, మనకి తను కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, తీసుకొని ఆక్సిజన్ని ఇస్తుంది. అంటే చెట్టుని తీసుకొని ఏం చేస్తుంది, మంచిని ఇస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే 10 మందికి, ఈవెన్ చెడ్డవాళ్ళకైనా సరే 10 మందికి సహాయం చేయాలని చెట్టు తెలియజేస్తుంది. అలాగే చెట్టు చూడండి, తన ఎండలో ఉంటుంది కదా, కానీ మనం నీడని ఇస్తుంది. ఎంత గొప్ప విషయం కదా. మనం కూడా అంతే కదా, మనం కొన్ని కష్టాలు పడినా సరే ఇతరులకు మనకు సహాయం చేసి వాళ్ళ ఆనందాన్ని చూడాలి. అది చాలా గొప్ప విషయం. అలాగే చెట్టు వర్షాలు కలుస్తూనే ఉంటుంది, కానీ మనకు మాత్రం వర్షం నుంచి కూడా కాపాడుతుంది. అలాగే మంచి మంచి ఫలాలను, పండ్లను, పుష్పాలను నాకు అందిస్తుంది కదా. ఎన్ని ఉపయోగాలు చెట్టు వల్ల ఏ విధంగా అయితే చెట్టు ఇస్తుందో, అలాగే మనం కూడా ఇతరులకు కొంత సహాయాన్ని చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. ఈ శరీరాన్ని పరుల కోసం ఉపయోగించాలి. కాబట్టి మనం బతకడంతో పాటు 10 మందిని బతికించాలి, 10 మందికి సహాయం చేయాలనేటువంటిది చెట్టు నుంచి మనం పొందేటువంటి శక్తి. దానికే ప్రభుత్వం ఏం చేసిందంటే మొక్కలు నాటండి అనేటువంటి ఈ పథకాన్ని పెట్టింది. ఓకే, సో గ్రీన్ పాస్పోర్ట్ అందరూ కూడా పొందాలి, చాలా మంచిది అది. రేపు పొద్దున మీకు ఉద్యోగాల్లో, కాలేజీల్లో సీట్లో కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలియజేస్తాను. ఓకే, తర్వాత రేపు మనకి మెగా ప్యారెంట్స్ మీటింగ్ ఉంది. 9 కమెంట్స్ అవుతుంది ప్రోగ్రామ్. సో 9 ప్రోగ్రామ్ ఇక్కడే కమెంట్స్ అవుతుంది. 9 to 10 ఇక్కడే మనం అసెంబ్లీ అవుతాం. ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాత ఎవరి క్లాస్ రూమ్లోకి వాళ్ళు విత్ పేరెంట్స్ వెళ్తారు. విత్ పేరెంట్స్ వెళ్ళి అక్కడ సార్ వాళ్ళు మీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని తీసుకొని లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ ఉంది, ఏ స్టేజ్లో ఉన్నారు అంతా నీట్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకు పేరెంట్స్ కొన్ని సలహాలు సూచనలు పేరెంట్స్ నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్, ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఒక 2 hours. తర్వాత MDM ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిడ్ డే మీల్ పేరెంట్స్కు 10th క్లాస్ రూమ్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మిగతా పిల్లలకు మాత్రం యాజ్ యూజువల్ ఇక్కడే. సో మీరు స్టీల్ ప్లేట్స్ మామూలుగా వస్తారు కదా, తెచ్చుకోండి. పేరెంట్స్కి మాత్రం మేము మా పేపర్ ప్లేట్స్లో ఇస్తాం. ఓకే, ఇది ప్రోగ్రామ్ చాలా డిసిప్లైన్గా జరగాలి, ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు.